నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మాధురి. ముందుగా కరోనా నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో వార్తలను ప్రారంభిద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పించేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ 100వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం. దేశవ్యాప్తంగా రేడియో ప్రసారాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా కేంద్రం మరో ముందడుగు. 84 జిల్లాల్లో 91 కొత్త 100 వాట్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. కొత్త ట్రాన్స్మిటర్లతో దేశవ్యాప్తంగా లబ్ధి పొందనున్న 2 కోట్ల మంది ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా మే 9 నుంచి జగనన్నకు చెబుదాం ప్రత్యేక కార్యక్రమం. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే కార్యక్రమ లక్ష్యమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆపరేషన్ కావేరితో సూడాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు. ఢిల్లీ, బెంగళూరుకు 754 మంది చేరుకున్నారన్న విదేశాంగ శాఖ. ఐపీఎల్ పోరులో పంజాబ్ కింగ్స్ జట్టుపై 56 పరుగుల తేడాతో విజయం సాధించిన లక్నో సూపర్ జైంట్స్ జట్టు. 40 బంతుల్లో 72 పరుగులు చేసిన లక్నో బ్యాట్స్మెన్ మార్కస్ స్టోయినిస్. వార్తల్లోని వివరాలు. దేశవ్యాప్తంగా రేడియో ప్రసారాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 84 జిల్లాల్లో 91 కొత్త 100 వాట్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రతి పౌరుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సాంకేతికతను పెంపొందించుకునేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. దేశంలో సాంకేతిక విప్లవంతో రేడియో కొత్త రూపు సంతరించుకుందన్నారు. డిజిటల్ ఇండియా ఆన్లైన్ ఎఫ్ఎం ద్వారా కొత్త శ్రోతలను ఆదరించిందన్నారు. సకాలంలో సమాచారాన్ని అందించడం, వ్యవసాయానికి సంబంధించిన వాతావరణ సూచనలు, మహిళా స్వయం సహాయక బృందాలను కొత్త మార్కెట్లతో అనుసంధానించడంలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. త్వరలో ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ రేడియోతో తప్ప మరే ఇతర మాధ్యమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలతో లోతైన అనుబంధం సాధ్యం కాదని చెప్పారు. देश के 85 जिलों के 2 करोड़ लोगों के लिए उपहार की तरह है। एक तरह से इस आयोजन में भारत की विविधता और अलग अलग रंगों की एक झलक भी है। जिन जिलों को कवर किया जा रहा है उसमें एस्पिरेशनल डिस्ट्रिक्ट्स, एस्पिरेशनल ब्लॉक्स, उनको भी सविशेष इसका लाभ मिल रहा है। इसका काफी लाभ हमारे नॉर्थ ईस्ट के भाई बहनों को होगा, युवा मित्रों को होगा। इसके लिए उन्हें मैं विशेष तौर पर बधाई देता हूं। साथियों, जब बात रेडियो और एफएम की होती है तो हम जिस पीढ़ी के लोग हैं, हम सबका रिश्ता एक भावुक श्रोता का भी है। और मेरे लिए तो ये भी खुशी है कि मेरा रिश्ता एक होस्ट का भी बन गया है। దేశంలో రేడియో ప్రసారాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 84 జిల్లాల్లో 91 కొత్త 100 వాట్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆవిష్కరించారు. వర్చువల్ విధానం ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎఫ్ఎం స్టేషన్ల ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు వివిధ వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. ప్రతి నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుంటున్న మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా రేడియోకి పునర్వైభవం లభించిందన్నారు. ये 2 यूनियन टेरिटरीज और 18 राज्यों के कोने कोने तक 2 करोड़ से ज्यादा लोगों तक एफएम की कवरेज को बढ़ावा देगा और उन तक सरकार की उपलब्धियों, नीतियों को
हमारे किसानों के कार्यक्रमों को, मनोरंजन के कार्यक्रमों को, खेल की गतिविधियों को, उद्योग को और बाकी सब जानकारियों को पहुंचाने का एक बहुत बड़ा माध्यम भी होगा। 100 वॉट के इन ट्रांसमीटर्स के माध्यम से हर ट्रांसमीटर लगभग 12 से 15 किलोमीटर का एरिया कवर करता है और हजारों वर्ग किलोमीटर इससे कवर होगा। आदरणीय प्रधानमंत्री जी, हालांकि रेडियो की शुरुआत तो 1930 में हुई और 1936 में ऑल इंडिया रेडियो बना, लेकिन जिस तरह से आपने एनालॉग से डिजिटाइजेशन की ओर जाने का निर्णय 2017 में किया और आपने कहा कि जन जन तक, दूर सुदूर गांव तक रेडियो की सुविधा को पहुंचाना चाहिए, ऑल इंडिया रेडियो ने, आकाशवाणी ने उस दिशा में कदम उठाए और हमें सबसे बड़ा बल तब मिला जब आपने मन की बात का कार्यक्रम की शुरुआत की। अक्टूबर 2014 में विजयदशमी के दिन जब आपने इसकी शुरुआत की, उसी पहले कार्यक्रम से देश के लोगों ने इंतजार किया अगले महीने के रविवार का कि कब उसको सुनेंगे। 14 मिनट से 19 मिनट, फिर 23 मिनट, अब 30 मिनट का एक कार्यक्रम 99 एपिसोड अपनी पूरी कर चुका है। और मुझे कहते हुए प्रसन्नता है, एक सर्वे में अभी पाया गया कि 100 करोड़ भारतवासी ऐसे हैं जिन्होंने कभी ना कभी मन की बात को सुना है और 23 करोड़ से ज्यादा ऐसे जो हर महीने इसको सुनते हैं, 45 करोड़ ऐसे जो इसको अपना हर महीने सुनने की आदत बनाना चाहते हैं। और सबसे बड़ी बात मेरे लिए यह है कि भारत की बहुत बड़ी तादाद में युवा आबादी 62% के लगभग मन की बात को सुनते हैं। దేశవ్యాప్తంగా రేడియో ప్రసారాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో 18 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 84 జిల్లాల్లో 91 కొత్త 100 వాట్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ప్రయోజనాలపై ప్రసార భారతి ఓ లఘు చిత్రాన్ని రూపొందించింది. जब समय सीमित हो तो ये तय करना बहुत महत्वपूर्ण हो जाता है कि हमारी दिशा क्या होगी, हमारी कार्यशैली क्या होगी। आज चुनौती ये नहीं है कि आप कितने एफिशिएंट हैं, बल्कि चुनौती ये तय करने में है कि जहां जो डेफिशिएंसी है वो कैसे दूर होगी। कवर द अनकवर्ड। प्रधानमंत्री नरेंद्र मोदी का ये संकल्प रोज नई सिद्धि हासिल कर रहा है। इसी दिशा में वंचित इलाकों तक आकाशवाणी की पहुंच लगातार बढ़ रही है। देश के वो क्षेत्र जो अभी तक AIR FM कवरेज से वंचित थे, ऐसे 91 जगहों को चिन्हित कर 100 वॉट के FM स्टेशनों का शुभारंभ हो रहा है। 2.6 AIR FM Rainbow सुन रहे हैं आप। AIR FM की नई पहल से 2 करोड़ लोगों को सीधे लाभ होगा और कवरेज में 35,000 वर्ग किलोमीटर की वृद्धि होगी। लोगों तक सटीक सूचनाएं और स्वस्थ मनोरंजन की पहुंच बढ़ेगी। आकांक्षी जिले हों या वामपंथ उग्रवाद से प्रभावित क्षेत्र, दूर सुदूर सीमावर्ती क्षेत्र हो या ऐसे इलाके जहां अभी तक AIR FM स्टेशन नहीं था, अब मिलेगा उन्हें भी अपना नया स्टेशन, जिससे स्थानीय भाषाओं को और भी समृद्धि मिलेगी। वहीं लोक संस्कृति और लोक कलाओं का संरक्षण और संवर्धन होगा। इन प्रयासों से सूचना क्रांति की सदी में अब तय होगा सटीक और भरोसेमंद सूचनाओं से सुशासन और विकास का रास्ता। रेडियो का ऐसा सरल माध्यम है कि मैं दूर दूर तक पहुंच पाऊंगा, गरीब से गरीब के घर तक पहुंच जाऊंगा, क्योंकि मेरे देश की ताकत गरीब की झोपड़ी में है, मेरी देश की ताकत गांव में है, मेरी देश की ताकत माताओं, बहनों, नौजवानों में है, मेरे देश की ताकत किसानों में है। मैं आप ही के भरोसे भारत आगे बढ़ेगा, ये विश्वास व्यक्त करता हूँ। आपकी शक्ति में भरोसा है, इसलिए मुझे भारत के भविष्य में भरोसा है। ये है अमृत काल का भारत, जहां संपर्क, संचार, सूचना का रोज नया विस्तार है।
नए भारत के रंग अब आपके शहर में। नए रेडियो AIR FM के संग। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 100వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 9 నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీనికోసం 1902 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం, నాడు నేడుపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం 1902 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదామన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. All these levels you have project monitoring units regularly to follow up and monitor the redressal. This is something new which Spandana does not have, which we are bringing it up here in Jagannath Chabudam program to help you and to assist you, to ensure that the very purpose, that is the quality, is protected. The very purpose for which, very purpose of this entire program is quality redressal. And to achieve that purpose, these project monitoring units are going to play a very, very critical role. The fact that we are lending our name to this program itself means that there is a direct connect with the Chief Minister. The helpline would consist of multiple feedback loops. So regularly there will be a call center here operating from the CMO, which will periodically take feedback. You should also ensure that there is a wide publicity given to this telephone number as well. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే నెల 3వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా భోగాపురంలో నిర్మించిన విమానాశ్రయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఎం దీపిక భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి భోగాపురం విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలిని పరిశీలించారు. మనకి క్రిటిసిజం వస్తుంది. సో దానికోసం అయితే మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఏ పాయింట్స్ అయితే మనం క్రిటికల్ అనుకుంటున్నామో వాటిలో మీ అందరినీ కూడా డిప్లాయ్ చేస్తాం జరిగింది. పీస్ ఇన్స్పెక్టర్ అండ్ ఎవాల్యుయేషన్. సో మీ అందరికి మీకు ఏం డ్యూటీస్ ఇస్తున్నామో చెప్తాము. దాని తర్వాత ఒకసారి మనం గ్రౌండ్ లో వెళ్ళి చూసుకోండి మీకు ఎక్కడెక్కడ ఇచ్చామని. దీని తర్వాత మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఇమీడియట్లీ కాల్ అండ్ ఏదైతే సీఎం సార్ రూట్ ఉందో ఆ రూట్ లో దే వాంట్ మొబిలైజేషన్. దాంట్లో దే వాంట్ జనాల్ని పక్కన నుంచో పెడతారు. సర్వీస్ రోడ్ లోకి బస్సెస్ ఇంకా విఐపీ వెహికల్స్ వెళ్ళాలి. విఐపీ వెహికల్స్ బస్సెస్ కూడా హైవే మీదకి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీ నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు విజయవాడలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ శత జయంతి ఉత్సవాల అంకురార్పణకు తమిళ నటుడు రజనీకాంత్ విశిష్ట అతిథిగా హాజరు కాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందూపురం శాసనసభ్యులు ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై 2 పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాక రాజకీయాల్లో కూడా రాణించారన్నారు. అభినందన తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమం ప్రతి ఇంటిలోనూ ఒక పండుగగా మనం ఎలాగైతే పండుగ జరుపుకుంటామో, ఒక సంక్రాంతి లేకపోతే ఒక దీపావళి లేకపోతే ఒక ఇటువంటి పండుగల్లో ఇది ఒక పండుగగా వాళ్ళందరూ ఆయన యొక్క శత జయంతి పండుగను జరుపుకుంటున్నందుకు అందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే ఆయన చేసిన సేవలకి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి. అలాగే ఈ యొక్క కమిటీ ఏదైతే ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని
జరుగుతుందో ఆ కమిటీ సభ్యులందరూ కూడా పారా అశోక్ గారికి అందరూ కూడా వాళ్ళు చేస్తున్న కృషికి నా అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క శ్రద్ధాంజలిని గడించడానికి విచ్చేసే ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు, నా కుటుంబ సభ్యుల తరఫున అందరూ కూడా నా అభినందనలు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తిరుపతి పర్యటనలో భాగంగా శుక్రవారం వేద విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 550 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడంతో పాటు 2 మహోపాధ్యాయ 2 వాచస్పతి పురస్కారాలను జస్టిస్ అబ్దుల్ నజీర్ అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహోపాధ్యాయ వాచస్పతి పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపారు. వారి రంగాల్లో ప్రతిభను నిరూపించుకున్నారన్నారు. Congratulate the recipients of honoris causa Mahopadhyaya and Vachaspati titles, and I consider it is as a recognition of their proven excellence in their respective fields related to the Vedic knowledge and tradition. I extend my best wishes to the outstanding scholars. Learned members, it is well known that India or Bharat has been popular as the powerhouse of knowledge ever since the dawn of human civilization. The uniqueness of Indian knowledge system lies in the quintessential Vedic sources originated in this subcontinent. The Vedas are the ageless treasures of knowledge and encompass several disciplines essential for human living. The huge volumes of Veda Samhitas, Brahmanas, Aranyakas, Upanishads, Shruta, Graya, Sulabha, Sutra texts, orthodox systems of philosophy, Itihasas, the Ramayana and the Mahabharata Puranas, text in 64 fine arts, Agama texts dealing with standard architectural techniques, specialized lexicons, that is Kosha Granthas, and various Shastra texts deal with the living crafts of human society, and even today they are available name-wise and title-wise. నంద్యాల జిల్లాలో మిరప పంట విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో నకిలీ మిరప విత్తనాలు అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధికారులను కోరారు. కలెక్టరేట్లో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి తదితరులు హాజరై నేచురల్ ఫార్మింగ్ విధానంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం భరత్ కుమార్ మాట్లాడుతూ పలు నర్సరీల్లో మిరప విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వీటిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటిది చిల్లీ సాగు విపరీతంగా పెరుగుతూ ఉంది కాబట్టి కంపెనీలు హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నటువంటి కంపెనీలు బ్లాక్ మార్కెట్ చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాన్ని అమాంతం రేట్లు పెంచడం, ఆర్టిఫిషియల్గా స్కేర్సిటీ క్రియేట్ చేయడం ఈ విధంగా జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టడానికి ఒక స్క్వాడ్ను స్పెషల్గా వేసి జిల్లాలో సీడ్ డీలర్లను కంట్రోల్లో చేయాలని చెప్పి ఒక విన్నపం చేయడం జరిగింది. అలాగే సీడ్ నర్సరీలలో కూడా చాలా ఫ్రాడ్లు జరుగుతూ ఉన్నాయి. దాని మీద కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంటు అన్ని నర్సరీలను ఇన్స్పెక్షన్ చేసి వారు ఎక్కడ సీడ్ తెచ్చినారు, ఏ రైతులకు వాళ్ళు నర్సరీలో సాగు చేస్తున్నారు, ఏ రైతులకు అమ్మినారు అనేటువంటి పూర్తి వివరాలు రికార్డు మెయింటైన్ చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అలాగే ఈకేవైసీలు పెండింగ్ ఉన్నవి అందరివి కూడా ఈకేవైసీలు పూర్తి చేయాలని నేను తెలియజేయడం జరిగింది. తర్వాత పచ్చిరొట్ట ఎరువులకు ఇప్పుడు అనువు కాబట్టి వర్షాలు మొదలైతేనే పచ్చిరొట్ట సీడు సబ్సిడీలో ఇచ్చేటటువంటి పచ్చిరొట్ట పంటల యొక్క సీడు రెడీగా ఏర్పాటు చేయాలని చెప్పి ఏపీ సీడ్స్ను ఆదేశించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయంలో కూడా విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్ను తిరుపతిలోని కలెక్టరేట్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో సచివాలయాల్లో కూడా విద్యుత్ ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత ఏడాది అత్యధికంగా ఒక్క రోజులో 232 మిలియన్ యూనిట్లు అందిస్తే ఈ ఏడాది 248 మిలియన్ యూనిట్లు అందించామని, ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక నిదర్శనమని, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. 263.3 MUలు ఇస్తూ ఉన్నాం.
అది కూడా ఎవర్ టైం హై అని చెప్పి చెప్పబడింది. ముందుంటే 1/3 అలా పెరిగింది. పెరిగేదే కాకుండా 24 గంటలు నిరంతరం పరిస్థితి ఈరోజు మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది సాధ్యమవుతా ఉంది. 42 సేవలు ఇంతకుముందు గ్రామ సచివాలయంలో రైతులకు అక్కడ కన్జ్యూమర్స్ అందరికీ కూడా అందిస్తా ఉన్నాం. దానికి తోడు ఇప్పుడు అదనంగా 12 సేవలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అందరికీ కూడా మెసేజ్ పోతుంది కాబట్టి తప్పకుండా అటెండ్ అయ్యి దీన్ని సమర్థవంతంగా అక్కడ పనిచేయడానికి ఉపయోగపడే విధంగా ఈరోజు యాప్ ఓపెన్ చేస్తా ఉన్నాం. ఈ యాప్ను అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా కన్జ్యూమర్స్ అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కిడ్నీ మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కిడ్నీ రాకెట్ వార్తలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న మంత్రి సంబంధిత ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉంటున్నారని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ అన్నారు. శుక్రవారం నూజివీడ్ డివిజన్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆగిరిపల్లి, నూజివీడు పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పౌరులకు మెరుగైన సేవలందించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తున్నామన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించలేని చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉంటే వారిని హింసించడానికి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రకు ప్రజల స్పందన కరువైందని అన్నారు. 82 రోజులని ఈరోజు పత్రికా కథనాలు. పాపం లోకేష్ కి ప్రజాదరణ రావటం లేదని వారి తండ్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన కూడా ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నాయకులు అవసరం. మరోసారి చెప్తున్నాను, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నాయకులు అవసరం. ప్రజలు ఎలా సుఖంగా ఉన్నప్పుడు హింసించే వాళ్ళని ఏమంటారనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు కూడా ఆలోచించారు. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, కరోనా కష్టంలో చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఈ రాష్ట్రంలో కనీస పర్యటన చేయకుండా హైదరాబాద్ లో వాళ్ళ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజలకు భరోసా కల్పించడానికి ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. అంత విపత్తుని తట్టుకుని ప్రజలు సుఖజీవనం సాగిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకి ఈ ప్రభుత్వం నుంచి సహాయం నేరుగా అందుతుంది. బీసీలకు చేసింది ఏమిటి చర్చిందాం. నువ్వు ఎంతసేపు ఏదో ఎన్నికల ముందు ఎలక్షన్లు వస్తున్నటువంటి గంటలే ఒక నెలల ముందు మాత్రం ఆదరణ పథకం అన్నావు. అవి చేర్చావా? చేర్చలేదే. ఏం ఖర్చు చేసావు? దాంట్లో కేవలం 160 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేను ఏదో పెద్దగా చేశానంటావు. అంటే లక్షలాది కోట్లు ఇవాళ బీసీల కుటుంబాల ఖాతాల్లోకి వేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి నీకు పోలిక. సుడాన్ నుంచి భారతీయుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ కావేరీ వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం 362 మందితో కూడిన ప్రత్యేక విమానం బెంగళూరు చేరుకోగా C-17 విమానంలో 392 మంది ఢిల్లీ చేరుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ స్వాగతం పలికారు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో లక్నో సూపర్ జైంట్స్ 56 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ 40 బంతుల్లో 72 పరుగులు, కెయిల్ మయర్స్ 24 బంతుల్లో 54 పరుగులు, నికోలస్ పూరన్ 19 బంతుల్లో 45 పరుగులు చేశారు. 258 పరుగుల లక్ష్య ఛేదంలో పంజాబ్ 19.5 ఓవర్లో 201 పరుగులకు ఆలౌట్ అయింది. లీగ్లో భాగంగా ఈరోజు కోల్కతాతో గుజరాత్, ఢిల్లీతో హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.